సార్ ఇప్పుడు చాలామంది షుగర్ ప్లేస్లో హనీని రీప్లేస్ చేస్తారు, జాగ్రీని రీప్లేస్ చేస్తారు, సేఫ్ అని ఫీల్ అవుతున్నారు. స్టీవియాని రీప్లేస్ చేస్తున్నారు, ఇప్పుడు కొత్తగా ఎక్స్పెన్సివ్ స్టీవియాని రీప్లేస్ చేస్తున్నారు. ఎస్, సి షుగర్, ప్రాసెస్డ్ షుగర్, ఎనీ ప్రాసెస్డ్ ఐటమ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ మేడం. షుగర్ కూడా ప్రాసెస్డ్ షుగర్ ర్యాపిడ్గా స్పైక్ వస్తుంది, గ్లూకోజ్ స్పైక్స్ వస్తాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, అందువల్ల నాట్ వెరీ గుడ్ ఫర్ అస్. సో రకరకాల అన్ప్రాసెస్డ్, సి క్వాంటిటీ వైజ్ జాగ్రీ తీసుకున్నా అంతే గ్లూకోజ్ మనకు వస్తుంది, ఇది తీసుకున్నా అంతే వస్తుంది. కానీ షుగర్ ఎక్కువగా తీసుకుంటాం ఎందుకంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో అన్నీ కూడా సమపాళలో తీసుకోవాలండి ఏదైనా కూడా. అంటే షుగర్ అయినా జాగ్రీ అయినా మనకి ఇప్పుడు సపోజ్ షుగర్ ఉన్న వాళ్ళకి సార్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రెండు కూడా రెండు హార్మ్ఫుల్లే. మనం డయాబెటీస్ లేని వాళ్ళకి కూడా ఎక్కువగా తీసుకుంటే హార్మ్ఫుల్లే. ఓకే, ఏదైనా హార్మ్ఫుల్లే. మనం ప్రిఫరబుల్లీ ఈ ర్యాపిడ్గా మన బాడీలో షుగర్ స్పైక్స్ తెచ్చే ఆహారాలన్నింటినీ అవాయిడ్ చేయాలండి. ఓకే, అంటే సో దీన్ని సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటారు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే చాలా బెటర్. ఇప్పుడు ఉదాహరణకి పొటాటో ఉందనుకోండి, డైరెక్ట్గా తీసేసుకున్నాం అనుకోండి, మనకి షుగర్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. అదే పొటాటోని బాయిల్ చేసి నెక్స్ట్ మార్నింగ్ తిన్నాం అనుకోండి, అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయిపోతుంది. అలాగే రైస్ రూపంలో తింటే అది ఆబ్వియస్లీ షుగర్ పెరిగిపోతుంది. అదే ఆ రైస్ని మనం ఫెర్మెంట్ చేసి నెక్స్ట్ మార్నింగ్ ఇడ్లీలాగా తిన్నాం అనుకోండి, అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయిపోతుంది. ఆ వాటిలో ర్యాపిడ్గా షుగర్ పెరగడం జరగదనమాట. సో ఒట్టి వైట్ రైస్ తినే బదులు వైట్ రైస్తో పాటు కొంచెం పెరుగు, దట్ కంటైన్స్ లాట్ ఆఫ్ ప్రోటీన్, లేకపోతే దాల్తో తిన్నట్టయితే ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్, అప్పుడు మళ్ళీ ర్యాపిడ్ స్పైక్స్ ఉండవు. సో ఇట్లా ఎంటీ క్యాల్స్ తీసుకోవడం మంచిది కాదు. అదే మన షుగర్స్ అంటే స్వీట్స్. సో అంటే ఇంకా షుగర్ని జాగ్రీతో రీప్లేస్ చేసి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు, అవసరం లేదు. రెండు డేంజరే. హనీ డేంజరే. హనీ కూడా, హనీ ఇదే న్యాచురల్ షుగర్ అండి. హనీ ఇదే వెరీ న్యాచురల్ షుగర్. ఏది ఎక్కువగా తీసుకోకూడదు. సార్ మార్నింగ్ లేవగానే చాలా మంది చెప్పే రొటీన్స్లో ఒకటి గీ కాఫీ ఎక్కువగా చెప్తుంటారు. ఈ మధ్య ఎక్కువగా సెలబ్రిటీస్ చాలా మంది చెప్పడం విన్నాను. బుల్లెట్ కాఫీ, గీ కాఫీ. కొంతమంది ఏమో ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి అని కొంతమంది చెప్తుంటారు. ప్రమోట్ చేసేవాళ్ళు. కొంతమంది ఏమో మనకు ఒక 1 లీటర్ ఆఫ్ హాట్ వాటర్లో మీరు లెమన్ కానీ హనీ కానీ లైట్గా వేసుకొని తీసుకోండి అని చెప్తుంటారు. అసలు ఏ రొటీన్ మంచిది సార్ వీటిలో? అన్నీ మంచివే మేడం. అవునా? అన్నీ మంచివే. మన బాడీకి ఏది సూట్ అయితే అది మంచిదే. నాకు ఫ్రెష్గా చేసుకున్న ఇడ్లీ, కొంచెం చట్నీ, కొంచెం ఫ్రూటు, కొంచెం బటర్ మిల్క్ చాలా హ్యాపీగా ఉంటుంది. నా బాడీకి అది సూట్ అవుతుంది. మీ బాడీకి ఏది సూట్ అయితే తీసుకోవచ్చు. ఒకటి మాత్రం నిజం, ఇందాక మన కాన్స్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, కార్బోహైడ్రేట్ ఉండాలి. ప్రిఫరబుల్లీ కాంప్లెక్స్ కార్బ్స్, ఎందుకంటే అవి స్లోగా డైజెస్ట్ అవుతాయి, ర్యాపిడ్ షుగర్ పీక్స్ ఇవ్వవు. అంతే. సార్ ఇప్పుడు కోకోనట్ ఆయిల్ మార్నింగ్ తీసుకోమని చాలా మంది చెప్తున్నారు కదా, అది నిజంగా బెనిఫిషియల్? ఇఫ్ ఇట్ సూట్స్ దెమ్ ఇట్స్ ఓకే, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. కోకోనట్ ఆయిల్ చాలా కాలంగా ఈ ఆయిల్స్ మీద చాలా డిస్కషన్ జరిగాయి. మన సౌత్ ఇండియన్ ఫుడ్కి ఏ ఆయిల్ బెస్ట్, సౌత్ ఇండియన్ ఫుడ్కి ఏ ఆయిల్ బెస్ట్, ర్యాపిడ్గా డీప్ ఫ్రై చేసుకోవడానికి ఏ ఆయిల్ బెస్ట్, ఆయిల్ యొక్క దాని యొక్క క్యారెక్టరిస్టిక్ని బట్టి అనేక రకరకాల ఆయిల్స్ మనం వాడుతూ ఉంటాం. చాలా కాలం ఈ రిఫైన్డ్ ఆయిల్, నా చిన్నప్పుడు చాలా అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, రిఫైన్డ్ ఆయిల్, ఇందులో ఫ్యాట్ తగ్గిపోతుంది, రిఫైన్ చేసి వాడుతున్నాము, దీనివల్ల మీకు కొలెస్ట్రాల్ పెరగదు, మీ హార్ట్ అటాక్స్ రావు అని నాకు 10 years నుంచి అడ్వర్టైజ్మెంట్స్ రోజు చూస్తూనే ఉన్నాను. ఆ తర్వాత ట్రెండ్ ఏమైంది, ఈ రిఫైన్డ్ అసలు వాడకూడదు, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫైనింగ్ అనేక రకాలైన కెమికల్స్ వాడతారు, అది వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతాయని ఇంకో కాన్సెప్ట్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు అందరూ మళ్ళీ గానుగ నూనెల దగ్గరికి వెళ్ళిపోయారు. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, ఆవు నూనె, ఇవన్నీ వాడటం జరిగింది. సో ఫైనల్లీ ఇవన్నీ కూడా మంచివే. ఎనీ కెమికల్ యూసేజ్ ఈజ్ హార్మ్ఫుల్ మేడం మనకి ఆయిల్స్కి. సో తర్వాత చాలా కాలం కెనోలా ఆయిల్, ఇట్ వాస్ వెరీ పాపులర్. ఈవెన్ నౌ ఇన్ యూఎస్ కెనోలా ఆయిల్ ఈజ్ వెరీ పాపులర్. కెనోలా ఆయిల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, కానీ కెనోలా ఆయిల్ ఈజ్ పాయిజన్ అంటారు కొంతమంది న్యూట్రిషన్స్లో, ఎందుకంటే అది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ పెంచుతుందని. సో డెఫినెట్గా మనం రెగ్యులర్గా వాడుకునే, మన ఇంట్లో వాడుకునే గ్రౌండ్ నట్ ఆయిల్, నువ్వుల నూనె, అంటే రోజు ఒకటే ఆయిల్ వాడకుండా ఒక వారం రోజులు ఒక ఆయిల్, ఒక వారం రోజులు రైస్ బ్రాన్ ఆయిల్, ఒక వారం రోజులు గ్రౌండ్ నట్ ఆయిల్, ఒక వారం రోజులు నువ్వుల నూనె, ఒక వారం రోజులు ఆవు నూనె, అలా వాడుకోవచ్చు రెగ్యులర్గా. ఈ సలాడ్స్ వాటిల్లో ఈ సపోజ్ టు బి ఆలివ్ ఆయిల్ ఇస్ సపోజ్ టు బి బెటర్, ఇట్ హాస్ బెస్ట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్.